వైసీపీ పార్టీని సస్పెండ్ అయినా ఇంకా వైసీపీ పార్టీ కోసం ఆయన చేసిన పోరాటాలు కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నెలకి 50 కోట్లు ఇస్తున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని గతంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు కూడా వచ్చి నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. అది దీనికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్, చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా సరే మీ కేసులు ఇంకా వెంటాడుతున్నవి. ఈరోజు అసలు ఏం కేసు సంబంధించి పోలీసులు ఏం నోటీస్ ఇచ్చారు? గడిచిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అప్పుడు ఏంటంటే నేను కామెంట్ చేయటం జరిగింది. 50 కోట్ల రూపాయలు తీసుకొని మరి ప్రశ్నించడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన మీరు ఎందుకు సడన్గా ప్రశ్నించడం మానేశారు అని అన్నాను. దానిపైన చాలా కేసులు కట్టారని నాకు తెలిసింది రాష్ట్రంలో. అదేవిధంగా హిరమండలంలో కూడా కట్టారని ఈరోజు 41 నోటీస్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 క్లాస్ 3 అవుతుంది. దాన్నే 41 నోటీస్ కింద పాత చట్టం ప్రకారం అది ఇచ్చారు, అందుకున్నాం. అంటే ఇప్పుడు నోటీస్ ఇవ్వడంలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? ఏంటి, ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారో మరి నాకు తెలియదు. కాకపోతే నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం. అంటే గతంలో మీకు వైసీపీ పార్టీ సపోర్ట్ ఉండేది, లీగల్గా ఏదొచ్చినా లీగల్ టీం ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఎటువంటి పార్టీ సపోర్ట్ లేదు. ఏ విధంగా కేసును ఫేస్ చేస్తారు? నాకు ఇప్పటికే గడిచిన రాజకీయాల్లో పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేసేటప్పుడు నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, 307 కూడా పెట్టారు. 18 కేసులు నాకు పవర్ ప్లాంట్ ఉద్యమాల వల్ల 15 కేసులు నా మీద నమోదయ్యాయి. అప్పుడు నేనే పార్టీలో లేను. అవి నేను ఫేస్ చేయగలిగాను కదా. ఇప్పుడు ఆ కేసులన్నీ కోర్టులలో చాలా వరకు పోయినాయి ప్రజా ఉద్యమాలకు సంబంధించి. ఇది కూడా నేనేమి దోపిడీ చేసింది, అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది, లంచాలు తీసుకునేది, అధికార దుర్వినియోగం చేసినటువంటి కేసు కాదు ఇది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఒక మాట అన్నానని నా మీద